హలో గైస్, అందరికీ నమస్తే. ఏ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసి పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చండి, ఓకేనా. అండ్ అలాగే మీ పర్సన్ నేమ్ని 3 to 5 times మీ మనసులో మీరు అనుకుని చూడండి, ఓకేనా. మీ మనసులో పర్టికులర్గా ఒక పర్సన్ పేరు మీరు అనుకోండి, ఓకేనా. ఆ పర్సన్కి సంబంధించి మీకు రీడింగ్ అయితే రెజొనేట్ అవుతుంది, ఓకే. సో మరి చూద్దాం ఈరోజు మరి యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఇది జనరల్ రీడింగ్ అండి, అర్థం చేసుకోండి, ఓకే. అండ్ అలాగే లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ఓకేనా. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. Knight of Pentacles, Temperance, Six of Wands, The Emperor. చూడండి, ఇక్కడ కార్డ్స్ మాత్రం చాలా పవర్ఫుల్ కార్డ్సే వచ్చాయండి. చూద్దాం మనం ఇంకా. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ చాలా కార్డ్స్ పడ్డాయి కాబట్టి నేను అవి తీసుకోను. ఏదో మెసేజ్ ఉంది అనిపిస్తుందండి పర్టికులర్గా. ద మెజిషియన్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 4 of Wands అన్నమాట, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద లవర్ కార్డ్ వచ్చిందండి. వావ్, బ్యూటిఫుల్ అండి, ఓకే. సో వీటిని మనం క్లారిఫికేషన్ చేద్దాం. సో మీరు కార్డ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా పాజిటివ్ రీడింగ్ అయితే ఉండబోతుందని. సో క్లైమ్ చేయడం మర్చిపోదు అండ్ లైక్ చేయడం మర్చిపోదు, ఓకేనా. సో మనం వీటిని క్లారిఫికేషన్ చేద్దాం, ఓకే. నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. Six of Pentacles అండి అండ్ 5 of Cups అన్నమాట. ఇక్కడ నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం రీసెంట్గా మీ నుంచి ఎవరైతే దూరం అయిపోయారో ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి, ఓకే. రీసెంట్, ఓకే. ఈ పర్సన్ చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు, ఓకే. మేబీ తను ఇక్కడ ఈ కనెక్షన్లో తను ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి తను ఏదో మనీ లాంటిది ఏదో ఇస్తున్నారు, ఇంకొక పర్సన్కి తను ఇవ్వడం లేదనమాట, ఓకే. తనేమో ఎప్పుడెప్పుడు నా వైపు తిరుగుతారా, ఎప్పుడెప్పుడు నా మాట వింటారా, లేదా నాకు హెల్ప్ చేస్తారా అన్నట్టుగా చాలా ఆశతో ఉన్నారు. కానీ ఈ పర్సన్ తన ఫోకస్ అంతా వీరి మీదే ఉంది, వీరిని ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు, ఓకే. వీరేమో చాలా నిరాశ భావంతో చాలా ఆశతో వారి వైపు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఎవరు? మీరు, ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే మీ పర్సన్, ఇక్కడ అదర్ పర్సన్, ఓకే. ఈ పర్సన్ ఏం చేశారంటే, మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా, సింగిల్ అయి ఉంటే ఫ్యామిలీ ఉండొచ్చు, లేదా అదర్ కనెక్షన్ ఎవరైనా ఉండొచ్చు, థర్డ్ పార్టీ లాంటిది, ఓకే. అక్కడి పర్సన్ ఫోకస్ చేయడం జరిగింది. తను మిమ్మల్ని పట్టించుకోలేదు, మీరు చాలా వెయిట్ చేశారు, చాలా ఏడ్చారు అండ్ ఎప్పుడెప్పుడు పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారు అని చాలా 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ పర్సన్ తను మిమ్మల్ని గుర్తించారా అంటే గుర్తించలేదు. మీ ప్రేమన్న ఈ పర్సన్కి అర్థమైందా అంటే అర్థం కాలేదన్నమాట. తను పూర్తిగా వేరే వారికి పర్సన్ తను అడిక్ట్ అయి ఉన్నారు అండ్ తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద ఉండింది, ఓకే.
అప్పుడు మీకు చాలా కోపం వచ్చింది. ఓకే, ఎందుకంటే నేను ఎంతో చేశాను, ఈ పర్సన్కి ఎంతో ప్రేమనించాను, ఎంతో కేరింగ్ చూపించాను, ఎంతో చేశాను, కానీ పర్సన్ చూడండి ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు వేరే వారి మీద అతను అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, నేనేం చేశానని, అసలు నా కాంటాక్ట్లో లేకపోవడము, లేదా నన్ను ఇగ్నోర్ చేయడము, పక్కకు పడేయడం, అలా ఎందుకు చేస్తున్నారు అని మీరు చాలా కోపం, బాధ మీలో చాలా ఉండింది. ఓకే, సో మీరు బాధపడో ఏడ్చో ఇప్పుడు చూడండి మీరు ఒక స్టేబుల్గా ఉండడం నేర్చుకున్నారనమాట లైఫ్లో. ఓకే, ఎవరు ఉన్నా లేకున్నా బతకడం నేర్చుకోవాలి అని మీరు నేర్చుకున్నారండి. ఓకే, ఆ టైంలో పర్సన్ చూడండి మళ్ళీ ఏదైనా పర్పస్ ఈ పర్సన్కి మీరు గుర్తుకు రావడమా ఇక్కడ మీ కేరింగ్ అనేది. అండ్ ఈ పర్సన్ తనకి మీరు దూరం అయిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదైతే ఎఫర్ట్స్ ఉంటాయో అదంతా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. అది లవ్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఇంకా ఏదైనా మీ వైపు నుంచి తనకి ఏదైతే ఎనర్జీస్ అనేది అందాయో ఆ ఎనర్జీస్ ఈ పర్సన్కి అందడం లేదు. ఓకే, దానివల్ల ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవ్వడము అండ్ మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడము, బ్యాలెన్స్ అనేది చేసుకోవాల్సింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా రీగ్రెట్ భావన ఉంది ఈ పర్సన్కి. కాబట్టి తను ఇక్కడ నెటప్ కోప్స్ అనేది తీసుకుని మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో ప్రపోజల్ లాంటిది పర్సన్ తీసుకుని రావాలి అని అనుకుంటున్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ గిల్టీ ఫీలింగ్లో ఉన్నారండి. మిమ్మల్ని బాధ పెట్టిన దానికి రీసెంట్గా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానివ్వండి, అండ్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, అండ్ చాలా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడము మీ మీద, అలా పర్సన్ చేసి ఉంటే తను చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా, సో చాలా రిగ్రెట్లో ఉన్నారు పర్సన్. అండ్ టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. తను ఇక్కడ మిస్ అవుతున్నారు కాబట్టే కదా ఇక్కడ తను కప్ తీసుకుని రావాలనుకుంటున్నారు. ఇక్కడ మిస్ అవుతున్నారు కాబట్టి తను మళ్ళీ ఇక్కడ కప్ తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ తను రెడీగా ఉన్నారండి. లెటర్ కూడా రాసి పెట్టుకోవడము, లేదా ఫోన్ తీసుకోవడము, అండ్ లేదా ఏదైనా మెసేజ్ లాంటిది మీకు పంపించాలి అని తను రాసి పెట్టుకోవడము, అలా అన్నీ ఉన్నాయి ఈ పర్సన్ మైండ్లో. కానీ తను మళ్ళీ ఏదో తనని ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఆపేస్తుంది ఈ పర్సన్ని మీ దగ్గర దాకా రాకుండా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, 2 మ్యారేజ్ కార్డ్ అండి, డబుల్ కన్ఫర్మేషన్. ఇక్కడ మీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. అండ్ మీరు సింగిల్ అయి ఉంటే పర్సన్ ఏంటంటే దూరం పెట్టడం ఏదో జరిగిందనమాట. ఓకే, మిమ్మల్ని తను దూరం పెట్టేశారు. తన లైఫ్లో 2 చాయిసెస్ అనేది ఉన్నాయండి. ఓకే, ఇక్కడ సన్ లాగా గోల్డ్ కలర్లో తన చేతిలో ఒక బాల్ లాంటిది ఉంది. ఓకే, ఇక్కడ తన చేతి మీద ఉంది, అది తన చేతి కింద ఉంది, దాని మీద బాల్ ఉందన్నమాట, అది బ్లాక్ కలర్లో ఉంది. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ చూడండి ఈ బ్లాక్ కలర్ బాల్ వల్ల అంటే తన లైఫ్లో అదర్ కనెక్షన్స్, అదర్ రిలేషన్షిప్, ఫ్యామిలీస్ అలా ఎవరైనా ఉండొచ్చు, అక్కడి పర్సన్ విసిగిపోతున్నారు. ఇది చాలా బరువు ఉండొచ్చు. ఓకే, మేబీ తన చేతి మీద పడింది, మేబీ ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటిది ఫేస్ చేస్తున్నారనమాట అదర్ సైడ్ నుంచి పర్సన్. ఓకే, ఇక్కడ మీ వైపు ఏంటంటే ఈ పర్సన్ తన బాడీ మీద సన్ లైట్ అనేది పడుతుంది, అంటే పాజిటివిటీ అనేది మీ సైడ్ నుంచి ఉంది పర్సన్కి. అదర్ కనెక్షన్లో ఉన్నారా, లేదా వేరే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషనా, ఫ్యామిలీయా, ఏదో విషయంగా ఈ పర్సన్ తను చాలా చీకటిలో బతుకుతున్నాను అని పర్సన్ ఆ బాధలో ఉన్నారనమాట. తను దాని నుంచి పర్సన్ అతి తొందరలోనే బయటకు వస్తారండి. మిమ్మల్ని తను ఆల్రెడీ చూస్ చేసుకోబోతున్నారు, ఇక్కడ ఆల్రెడీ మిమ్మల్ని తను పట్టుకునే ఉన్నారు. ఓకే, మీరు అనుకుని ఉండొచ్చు మరి అలాంటప్పుడు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి కదా, ప్రేమగా మాట్లాడాలి కదా అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ పర్సన్ తను మిస్ అవుతున్న ఎనర్జీస్ అండ్ డెఫినెట్లీ మీ దగ్గర రావాలి అని గట్టి కాన్ఫిడెన్స్ ఈ పర్సన్లో ఉంది. తనలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా చావలేదు, ఉంది. నేను వెళ్ళగలను, నేను మాట్లాడగలను అని ఈ పర్సన్ తను చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారనమాట. కానీ ఇక్కడ మిస్ అవుతున్న ఎనర్జీ అనేది తనకి ముందుకి కదలకుండా ఆపేస్తుంది. మేబీ ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుందో ఏమో, ఏమంటారో ఏమో అన్నట్టుగా తను ఆ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. కానీ రావాలనుకుంటున్నారు. ఇక్కడ 2 మ్యారేజ్ కార్డ్. సో పర్సన్ ఇక్కడ వైపు హస్బెండ్ అయి ఉంటే కలుసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని పర్సన్కి ఉంది. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే,
సిక్స్ ఆఫ్ డాన్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి. చాలా మిస్ అవుతున్నట్టున్నారు పర్సన్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఓకే, ఇక్కడ చాలామంది మీరు ఏదో అకేషన్ లాంటి వాటిలో ఏదైనా మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ అలా జరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా అలాంటి ప్లేస్లో కూడా మీరు కలిసే ఛాన్స్ అనేది మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. కొంతమందికి బర్త్డే పార్టీస్ అలాంటి వాటిలో కూడా మీరు కలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏదైనా గృహ ప్రవేశం లాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, లేదా అందరు కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడము, అక్కడి పర్సన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మీట్ అవ్వడం కూడా జరగబోతుంది. నాకు దాదాపుగా మ్యారేజ్లో కలవడమా లేదా గృహ ప్రవేశం అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్లోనే పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్లో ఉన్నారు, కానీ మీ ఎనర్జీ అయితే తొందరలోనే సిక్స్ ఆఫ్ వ్యాండ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అరే నా పర్సన్ని నేను కలుసుకున్నాను, చాలా హాయిగా ఉంది, మనసు అంతా తేలిక పడింది ఇప్పుడు అనేది ఆ బరువు అనేది పోతుందన్నమాట. ఓకే, సో ప్రజెంట్ మీకు ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. మీ మనీ కూడా ఎక్కడైనా స్టక్ అయిపోయిందంటే మనీ కూడా రాబోతుంది మీకు. ఓకే, అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గానే ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మీ పర్సన్ అయితే ఇక్కడ తను కూడా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ కనెక్షన్ని తను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని తను చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ చాలా ఆలోచిస్తున్నారు. మీ జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవి పర్సన్కి చాలా గుర్తుకొస్తుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. పదే పదే అవి గుర్తుకు తెచ్చుకొని తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్లోనే మేబీ వేరే కంట్రీలో వేరే సిటీలో అలా ఈ పర్సన్ని మీరు కలుసుకునే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉందండి. ఓకే, ఈ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు అండ్ ఈ పర్సన్ ఎక్కువగా తను సొసైటీ గురించి ఆలోచించే పర్సన్ అయి ఉంటారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ తను లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి పర్సన్కి. అండ్ తను ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉండడం ఈ పర్సన్కి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం ఈ పర్సన్కి, తన వెనుకల చాలా జనాలు అనేది ఉండడము. ఓకే, అలాంటి క్వాలిటీస్ ఈ పర్సన్లో ఉంటాయన్నమాట. చూడడానికి కూడా హ్యాండ్సమ్గా ఉండొచ్చు, మేల్ అయితే బ్యూటిఫుల్గా కూడా ఉండొచ్చు అనమాట. చాలా స్టైలిష్గా ఉండడం అలా కూడా ఉంటుంది. ఓకే, ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. పర్సన్ మీరు మూవ్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ రాసి కూడా చెప్తానండి నేను. మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి, మేషం, సింహం, ధనుసు రాశి. ఓకే, ఈ రాశులు చాలా పర్టికులర్గా కనిపిస్తుంది నాకు. ఓకేనా, సో వీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ కూడా ఉంది. వారు చేసిన తప్పులకి చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కూడా వారు చాలా మిస్ అవుతున్నారు. మీరు మూవ్ అయిపోతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. వేరే వారి హెల్ప్ కూడా మీరు తీసుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ని మాత్రం పక్కకు పడేశారు మీరు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, తన ప్లేస్లో వేరే వారి హెల్ప్ అనేది మీరు తీసుకొని మీ లైఫ్ని మళ్ళీ మీరు తీర్చిదిద్దే ప్రయత్నంలో మీరు ఉన్నారు. ఈ పర్సన్ని మాత్రం దూరం పెట్టేస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మనసులో ఉన్న ఫీలింగ్ మాత్రం మళ్ళీ నీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీ వాయిస్ వినాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తన మనసులో చాలా లవ్ ఉంది, కానీ ఈ పర్సన్ ప్రజెంట్ తను సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించి భయపడుతున్నారు. తనని ఎవరేమీ అనుకోవడం లేదండి, కానీ తను ఇక్కడ తనను ఎక్కువగా ఊహించుకోవడం వలన నేను ఇక్కడ బందీ అయిపోయాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ నిజం చెప్పాలంటే తను ఎక్కడ బందీ అవ్వలేదు. ఓకే, ఇక్కడ ద లవర్ కార్డ్ వచ్చింది. మీతో ఈ పర్సన్ ఆ బాండింగ్ ఫీల్ అయినట్టుగా ఆ స్పార్క్ ఈ పర్సన్ వేరే కనెక్షన్తో వేరే పర్సన్తో తను ఆ ఫ్రీడమ్ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, ఆ లవ్ కానివ్వండి, ఆ కేరింగ్ కానివ్వండి, తను ఎక్కడ కూడా తను ఫీల్ అవ్వడం లేదు. ఓకే, మీతోనే ఫీల్ అవుతున్నారు. ఓకే,
మీరు మూవ్ అయిపోవడం ఈ పర్సన్ చూస్తున్నారు. మూవ్ అవ్వాలని మీరు నిర్ణయించుకొని ఉండొచ్చు. ఇక్కడ మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా ఈ పర్సన్కి చేరుతుంది అనమాట మెసేజ్. ఓకే, టెలిపతిక్ మెసేజ్ అంటాం మనం. ఓకే, సో మీరు ఏమనుకున్నా ఏం ఆలోచించినా ప్రతి ఒక్కటి ఈ పర్సన్కి ఈజీగా అర్థమవుతుంది తనకి. ఎందుకంటే మీరిద్దరూ మనసుతో మనసు కరెక్టే ఉంది మీ ఇద్దరికి. తన మనసులో లవ్ ఉన్న సొసైటీ అని, ఫ్యామిలీ అని, ఈ పర్సన్ తన మీద రెస్పాన్సిబిలిటీస్ అని, అందరి బరువు బాధ్యతలు తన భుజం మీద వేసుకోవడం ఈ పర్సన్, దానివల్ల మిమ్మల్ని దూరం పెట్టడము, మీరేమో చాలా హట్ అయిపోవడము, అండ్ అనవసరంగా ఈ పర్సన్ నమ్మాను అన్నట్టుగా మీరు అనుకోవడము, తనేమో ఏమి చేయలేని పరిస్థితిలో ఉండడము, ప్రతి విషయం మీతో షేర్ చేసుకోకపోవడము, కొన్ని దాపరికాలు ఉండడము, కొన్ని దాచిపెడతా ఉండడము, అలా ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ పర్సన్ మిమ్మల్ని తను స్పై కూడా చేస్తూ ఉండొచ్చండి. ఓకే, మిమ్మల్ని పర్సన్ నిజం చెప్పాలంటే తను వదులుకోవాలి అని అనుకోవడం లేదండి. ఓకే, తన మనసుకి మీరు చాలా బాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి పర్సన్ తను మిమ్మల్ని వదులుకోవాలి అని తను అనుకోవడం లేదనమాట. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫైర్ యూనివర్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, ఎయిట్ ఆఫ్ కప్స్ అండి, అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్ వల్ల ఈ పర్సన్ తను ఓవర్ థింకింగ్లో వెళ్ళిపోయి తను ఎలాంటి ఛాయిసెస్ అనేది చూస్ చేసుకోవాలి అర్థం కాక ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పక్కకు పెట్టి తను వేరే వారి పైన తను ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ కార్డే అదే వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ కార్డ్ అనమాట. ఓకే, సో పర్సన్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది, అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి సెవెన్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉండడం వలన మీరు ఏటిపోతారులే ఇక్కడ పడి ఉంటారు కదా అన్నట్టుగా తను వేరే వారి మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు కూడా తన చేతుల నుంచి జారిపోకూడదు అన్నట్టుగా పర్సన్ తన గ్రిప్లో పెట్టుకోవాలి కదా. ఓకే, కాబట్టి పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పక్కకు పెట్టడం జరిగింది. తన ఫోకస్ అంతా వేరే వారి మీద పెట్టడము, వారిని తన గ్రిప్లో తెచ్చుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇదంతా ప్రాసెస్ జరిగేసరికి మీ ఇద్దరి మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగిపోయాయి. ఓకే, అంటే పర్సన్ చూడండి వారిని కూడా తన గ్రిప్లో తెచ్చుకునే తర్వాత ఈ పర్సన్ మీ కనెక్షన్ మీద తను వర్క్ చేయాలి అని అనుకున్నారనమాట తను. ఓకే, అంటే ఇక్కడ మీరు కావాలి, అదర్ పర్సన్ కూడా కావాలి అని కూడా ఈ పర్సన్ కోరుకుని ఉండొచ్చు. మేబీ మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా, వాట్ ఎవర్ అండి. ఓకే, మ్యారీడ్ పర్సన్తో డీల్ అవ్వడం అంటే అంత కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ ఎనర్జీస్ అనేది చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, సో మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు కొంతమంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. కొంతమందికి తన లైఫ్లో మీ పర్సన్ కూడా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా తను చూస్ చేసుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, కానీ పర్సన్ ఇప్పుడు తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ తను చూస్ చేసుకున్నారే అనుకోండి, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ జరగడము. ఓకే, అండ్ నేను ఉండగా వేరే పర్సన్ చూస్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకు అన్నట్టుగా మీరు దూరం జరగడము, ఆర్గ్యుమెంట్స్కి రావడం అలా జరిగింది కదా. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారనమాట. ఓకే, అరే నేను కప్ అనేది ఇవ్వాల్సింది పర్సన్కి అన్నట్టుగా తను నన్ను అర్థం చేసుకుంటారా లేదా అన్నట్టుగా తను కప్ తీసుకుని ఇక్కడ కూర్చుని నా పర్సన్ వస్తే బాగుండు, నా ప్రేమ అంతా తనకి ఇవ్వాలి అన్నట్టుగా తను కప్ తీసుకుని తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, మీరు మూవ్ అయిపోతున్నారు, జన్మలో ఈ పర్సన్ని మాత్రం మీరు క్షమించరు అనే స్థితిలో ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో సాంగ్ ఉంది కదా, గుండె జారి గల్లంత అయ్యిందే అనే సాంగ్, అంటే తను థర్డ్ పార్టీని చూసినప్పుడు ఇలాగే పాట పాడడం, మిమ్మల్ని చూసినప్పుడు ఇలాగే, కానీ ఆప్షన్ ఈ పర్సన్ చూడండి అవ్వ కావాలి బువ్వ కావాలి అనే టైప్కి ఈ పర్సన్ ఆలోచించి ఉండొచ్చు అనేది నాకు చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్, నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం ఈ కార్డ్ ప్రకారం అండి మీకు కోపం రావడం తప్పు కాదు. ఓకే, ఎందుకంటే
ఈ పర్సన్ నా పర్సన్ అని మీరు ఫిక్స్ అయ్యారు. అలాంటప్పుడు ఈ పర్సన్ చూడండి ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడము అండ్ నీకు నా మీద అధికారం లేదు అన్నట్టుగా తన చేతుల ద్వారా తన ప్రవర్తన ద్వారా తను ప్రవర్తించి ఉంటారు. అది నిజమా కాదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మీరేమో ఈ పర్సన్ నా పర్సన్ అన్నట్టుగా చాలా అధికారం తన మీద చూపిస్తూ ఉంటారు. కానీ ఈ పర్సన్ ఏం ఫీల్ అయ్యారంటే మీలాగా తను ఫీల్ అవ్వలేదండి. నా పర్సన్ అన్నట్టుగా తను ఫీల్ అవ్వలేదు. కేవలం అవసరం మాత్రమే తన మనసులో ఉంది కాబట్టి తను అలా ఫీల్ అవ్వలేదు. అండ్ మీరు ఏదైనా అన్న ఈ పర్సన్ తను మనసుకు తీసుకోవడము దూరం పెట్టడము, మీరేమో ఎప్పటికైనా ఒక లైఫ్ పార్ట్నర్ ప్లేస్ ఈ పర్సన్కి ఇచ్చారు. కానీ తను మాత్రం మిమ్మల్ని ఆప్షన్ లాగా మాత్రమే తను ట్రీట్ చేసి ఉంటారనమాట. ఓకే, అదంతా మీ మనసుకు తీసుకొని మీరు ఈ పర్సన్ ఇక జన్మల వద్దురా బాబు అన్నట్టుగా మీరు మూవ్ అని కూడా అవుతూ ఉండొచ్చు. ఓకే, చెప్పాను కదా తను స్పై చేస్తున్నారు ఈ పర్సన్. మళ్ళీ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చిందండి. సో రీయూనియన్ ఉంది డెఫినెట్లీ ఇద్దరికి. మళ్ళీ పర్సన్ ఆన్లైన్ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఈ పర్సన్ తను మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం తను తెలుసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రతి ఒక్కటి పర్సన్ మీకు సంబంధించిన ప్రతి డీటెయిల్ తను తెలుసుకుంటున్నారు. అండ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది మీ లైఫ్లో, ఓకే, అలా ప్రతిదీ తను తెలుసుకుంటున్నారనమాట. మీ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా, లేదా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారా అనేది ఈ పర్సన్కి ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరైతే అలాంటి వారు కాదు అని పర్సన్కి తెలుసు. ఓకే, మీరు ఎప్పుడూ తప్పు చెయ్యరు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోరు. ఆల్రెడీ పర్సన్ దగ్గరే మీరు ఆగిపోయారు. ఓకే, ఎందుకంటే చూసేసుకున్న ఈ పర్సన్ ఇలా ఉంటే ఇంకొకరు ఎలా ఉంటారో తెలియదు అన్నట్టుగా ఇంకా ఇక్కడికి స్టాప్ చేసేసారనమాట. ఈ పర్సన్ దగ్గరే మీరు చాలా హార్డ్ బ్రేక్ అవ్వడము అండ్ ఇక్కడ పడి లేసారండి ఈ పర్సన్ విషయంలో. ఇంకా అలాంటప్పుడు ఇంకొక పర్సన్ ఎందుకు, సో అందరు అలాంటి వాళ్ళే అన్నట్టుగా మీరు మనసుల మీద నమ్మకం అనేది పోయి ఉంటుంది. కేవలం ఇప్పుడు మీరు ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం జరుగుతూ ఉండొచ్చు. ఫినాన్షియల్గా ఎదగాలి, లైఫ్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, తన దృష్టి అనేది పూర్తిగా మీ మీద ఉంది. మీ గురించి పర్సన్ చాలా స్పై చేస్తూ ఉన్నారు 24/7. ఓకేనా, నైట్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. నైట్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి పర్సన్. 3 కార్డ్స్ వచ్చాయి, తీసుకుందాం. ఇక్కడ ఈ పర్సన్కి మీకు ఇద్దరికి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఉండొచ్చు. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగింది ఇద్దరి మధ్యలో అండ్ తన వైపు తప్పు ఉంది అని కూడా ఈ పర్సన్కి తెలుసండి. కానీ మిమ్మల్ని పదే మాటలు అనడము, హింసించడం అనమాట. సో తన లైఫ్లో వేరే ఛాయిసెస్ లాంటిది చాలా ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. అండ్ ఈ పర్సన్కి చాలా కోపం ఉండొచ్చు, చాలా మొండితత్వం ఉండొచ్చు పర్సన్కి. ఓకే, అండ్ చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ మీకు రాబోతుందని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్ పర్సన్ ఈ పర్సన్. తను ఎలా అంటే చాలా ఫాస్ట్గా మీకు చేరుకోవాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి ఉందండి. చాలా ఫాస్ట్గా పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీకు అప్రోచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి చాలా ఉంది. ఓకే, ఇలా పరిగెడుతున్నారో చూడండి. తను ఇక్కడ నడుచుకుంటూ కూడా వెళ్ళేసి రావచ్చు, కానీ ఈ పర్సన్ చూడండి బండి ఇక్కడే ఉంటుంది కదా, కానీ తను పరిగెడుతున్నారనమాట. తన మనసు అక్కడ నిలకడగా ఉండడం లేదు అని అర్థం దింది. ఓకే, తను చాలా స్ట్రాంగ్గా వెళ్ళాలి, మాట్లాడాలి, రీయూనియన్ కావాలి అనే తాపత్రయం. ఓకే, మనసుకి ఒకసారి ఏమనిపిస్తుంది అంటే మీ వైపు ఇలాంటి తప్పు లేదు, తన వైపు చాలా తప్పులు ఉన్నాయి అని పర్సన్కి అర్థమైంది. కాబట్టి అతను ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ అర్థం చేసుకుంటారు, ఎప్పుడు రీయూనియన్ చేయాలి, మనసులో ఉన్న బాధంతా ఎప్పుడు తన దగ్గర చెప్పుకోవాలి అనే ఆ కుతూహలం ఈ పర్సన్కి. ఓకే, అలా ఈ పర్సన్ తను చాలా ఫాస్ట్గా రావాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తన వైపు చాలా తప్పు ఉంది కాబట్టి పర్సన్ చూడండి అపాలజీ కూడా అడిగే ఛాన్స్ కూడా కొంతమందికి ఉందన్నమాట. ఓకే, సో క్లెయిమ్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా, కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మనసులో ఎంత లవ్ ఉన్నప్పటికీ తన సొసైటీ గురించి ఆలోచించి దూరం పెట్టారు, వేరే రీజన్ అయితే ఏమీ లేదు అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే,
ఫోర్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను కానీ లాస్ట్కి వచ్చింది ఆ కార్డ్. ఓకే, అంటే మీ పర్సన్కి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా లవర్ కార్డ్ వచ్చిందండి. ఈరోజు యూనివర్స్ మీ చేతిలో ఉన్నారండి. మీ కోరిక ఏదో నెరవేరబోతుంది. సో ప్రతి ఒక్కరు ప్లీజ్ ఈరోజు క్లైమ్ చేయండి, ఓకేనా. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది డెఫినెట్లీ నెరవేరే రోజు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏం లేదండి, కళ్ళు మూసుకొని కేవలం 5 minutes కూడా కావచ్చు, మీ పర్సన్ విషయంలోనే అయితే కళ్ళు మూసుకొని ఆ పర్సన్ నేమ్ని 3 to 5 times ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చేసినట్టుగా మీరు హ్యాపీగా ఫీల్ అయినట్టుగా కేవలం 3 minutes లేదా 11 minutes అలా చేసుకోండి. ఓకే, ఈరోజు యూనివర్స్ మీ మీద ఫోకస్ పెట్టింది అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ ఇస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. న్యూ బిగినింగ్కి మీకు డోర్ అనేది క్లియర్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మేబీ పర్సన్ తను చాలా విషయాలలో రియలైజ్ అయ్యి ఇక్కడ మీ వైపు తను అడుగు పెడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ చాలా గొడవలు పెట్టుకున్నారండి పర్సన్. మిమ్మల్ని తను శాసించడము, టార్గెట్ చేయడము అండ్ ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉండడము, అలా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా హార్ట్ బ్రేక్ అయింది, మీ మనసు చాలా గాయపడింది. ఓకే, కానీ మీరు ఒకటేసారి నేను ఎందుకు ఈ పర్సన్ విషయంలో పదే నేను ఎందుకు బాధపడాలి అన్నట్టుగా మీరు ఎదురు తిరిగేసరికి పర్సన్ తన ఎనర్జీ లో అయిపోయిందనమాట. ఓకే, సో అదే చూపిస్తుంది అనమాట. కాబట్టి పర్సన్ వైపు నుంచి మేబీ తన వైపు తప్పులు ఉన్నాయి కాబట్టి కదా తను ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు. నేను ఆ వ్యాన్స్ వచ్చింది 24/7 చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి తన వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ మళ్ళీ రాబోతుంది. ఓకే, తనే మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా అలాంటిది జరగబోతుంది అనమాట. రీయూనియన్ కోసం ఈ పర్సన్ రాబోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం మీద తీసుకోబోతున్నారు అండ్ మీరు తనని పట్టించుకోవడం లేదు. ఆ పొసిసివ్నెస్ కూడా ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. ఓకే, మీరు తనని పట్టించుకోవడం లేదు, తనని కేర్ చేయడం లేదు. ఆ పొసిసివ్నెస్ ఈ పర్సన్లో చాలా ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. చెప్పాను కదా సైన్స్ అయితే ఈరోజు కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకే, ఈ సైన్స్ అనేది నాకు పర్టికులర్గా ఎక్కువ కనిపిస్తుంది. వృషభం, కన్య, మకర రాశి వారికి నార్మల్గా ఉండబోతుంది అనమాట. ఓకే, కొంచెం కష్టజీవులు, మీరు మేబీ ఏదో విషయంగా పెయిన్ అనేది ఉంటుంది. మిగతా వారికి చాలా ఆర్గ్యుమెంట్స్ జరగడము, మళ్ళీ యథావిధిగా రీయూనియన్ లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. మీ సోల్మేటే మీ లైఫ్లో రాబోతున్నారు. ఓకే, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనేది ఉండొచ్చు ఇద్దరి మధ్యలో. ఓకేనా, ఓకే, క్లైమ్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వేరే డెక్ నుంచి చూద్దామండి. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. ఓకే, వృషభ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. మిథున రాశి వారు ఈరోజు చాలా స్ట్రాంగ్ నిర్ణయం మీద తీసుకుంటారండి మీరు. ఓకే, అండ్ చాలా తెలివిగా ఉంటారనమాట, చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి, సో మీరు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉంటారు. అండ్ సింహరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు. అండ్ కన్యా రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తులారాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటారనమాట మీరు. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మీరు థర్డ్ పార్టీ రిలేషన్లో చాలా హ్యాపీగా ఉంటారు.
మీరు చాలా గుడ్ న్యూస్ వినవచ్చు ఈరోజు. మేబీ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఫ్రెండ్స్తో మంచిగా టైం స్పెండ్ చేయడం ముఖ్యం. అలా చాలా హ్యాపీగా ఉంటారనమాట. కర్కాటక రాశి వారు, ధనుసు రాశి వారు, ద సన్ కార్డ్ అండి, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు, డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి మీకు ఈరోజు. మేబీ మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట. కుంభరాశి వారు, హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు ఏదో విషయంగా. మీనరాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్.